ఖర్జూర రైతులకు ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పించి దేశంగా ఖర్జూర ఉత్పత్తులకు దోహదపడాలని స్పీక్ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ గోపాలన్ విద్యాసాగర్ కోరారు. విదేశాల నుండి ఖర్జూర పళ్లను దిగుమతి చేసుకోవడం కంటే దేశ ఉత్పత్తులను ప్రోత్సహించడం శ్రేయస్కరమని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఖర్జూర పంటలను కొందరు రైతులు మాత్రమే పండిస్తున్నారని, వారిని ప్రోత్సహించడంతో పాటు ప్రజల్లో ఖర్జూర పెంపకం, వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఖర్జూరం అంటే కేవలం సంపన్నులకు చెందిన పళ్ళుగా భావించడం జరుగుతుందని, సర్వజనులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ప్రాధాన్యత కలిగిందని చెప్పేసి దానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. ఒక విధంగా డేట్స్ ఏవైతే ఇప్పుడు రైతులు పండించి వీటికి తగిన మార్కెటింగ్ సౌకర్యాలు లేక మరి ఖర్చుతో కూడినటువంటి వ్యవసాయం చేస్తున్నప్పటికి కూడా వారు మరి పంట పండించడానికి వెనకం చేసే పరిస్థితుల్లో మరి మన కొంతమంది రైతులు ఇక వచ్చిన సందర్భంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చినటువంటి వేదికపై ఉన్నటువంటి ఆదర్శ రైతులందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వ్యవసాయము దండుగా మరి కాదు, వ్యవసాయము పండుగ అని నిరూపించాల్సినటువంటి సమయము ఇప్పుడు ఆసన్నమైంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ అందులో భాగంగా పంటల మార్పిడి పైన తెలంగాణ రైతు కమిషన్ అధ్యక్ష కోదండరెడ్డి అధ్యక్ష కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ త్వరలోనే రిపోర్ట్ ఇస్తుంది అనుకుంటున్నాను. మరి ఈ యొక్క లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ప్రభుత్వం ఉన్న సందర్భంలో మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా రైతు సోదరులందరినీ కూడా మరి ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా చైతన్యవంతులు చేసి భాగస్వాములు చేసి మరి వ్యవసాయము దండుగ కాదు పండుగని నిరూపించాల్సినటువంటి సందర్భాన్ని గుర్తు చేయడం